పిక్చర్ నాకు బాగా నచ్చింది. మెయిన్గా ఏంటంటే సమాజంలో ఎలా ఉంది, బయట దేశాలు మన దేశాన్ని ఎలా ఎన్ని రకాలుగా దెబ్బతీయాలి, ఎన్ని రకాలుగా బ్యాడ్ చేయాలి, ఎన్ని రకాలుగా హింసించాలి అని ఒక దాంట్లో బాగా చూపించాడు. ఈ సబ్జెక్ట్ ఎన్నుకోవడం మన బోయపాటి బాగా బ్రెయిన్ ఉన్నాడు, ఆ బ్రెయిన్తో చాలా బాగా తీశాడు. పెద్ద స్టోరీ, అన్ని రకాలుగా మామూలు జనాలకు అందరికి అర్థం కావాలంటే బాగా మైండ్ ఉండాలి. మైండ్ ఉండి అది అదే సినిమాలా కాదు ఉండదు. ఇప్పుడు సింహాలాగా దానిలా అలా ఉండదు. మీకు అంతా దైవం వస్తే ఎలా ఉంటది, ఆ క్యారెక్టర్ వస్తే దేవుడు డైరెక్ట్ గా దిగితే ఇవన్నీ ఎలా సరితాయి అనేది ఒక ప్రయత్నం చేశాడు. సూపర్ హిట్ అనుకోవచ్చు. సూపర్ హిట్, బాగుంది. బాలకృష్ణ బాగా కష్టపడ్డాడు. 5కి అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు? 5 స్టార్లకి నేను 4.5 ఇస్తా. బాగుంది, నాకు చాలా బాగా. అఖండ 1 చూస్తారు, అఖండ 2 ఇప్పుడు వస్తుంది కదా, ఈ రెండు కంపేరింగ్ చేస్తే ఏది హైప్? అఖండ 1తో పోలిస్తే అఖండ 2 1 వేరు, 2 వేరు. దీనిలో చాలా ఎక్కువగా చూపించారు. అంటే దేశంని పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి, మనం ఎలా ఎదుర్కోవాలి, చాలా దుష్టశక్తులు మన హైందవ ధర్మాన్ని కానీ మన సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చాలా రకాల ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నాన్ని ఎలా భంగం చేయాలి, దేవుడే వస్తే ఎలా ఉంటుంది ఏంటని చూపించాడు. కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కాడి నుంచి బాగుంటది, ఇంటర్వెల్ సీన్ నుంచి లాస్ట్ ఫైట్ కూడా బాగుంటది. బీజిఎంస్ ఎలా ఉన్నాయి? సూపర్, మామూలుగా లేదు, బాగా కొట్టాడు, ఎరగ తీశాడు. మొత్తం మీద పిక్చర్ నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు ఏం చెప్తారు? సినిమా చూడండి, అందరూ చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్కరు చూసి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి. అందరూ చూడాల్సిన సినిమా, చూస్తే అర్థమైంది. చదువుకున్నాడు ఇంకా బాగా ఎక్కింది. కొంచెం మాస్క్ వాళ్ళకి బాలయ్య బయటలు కానీ ఏదన్నా సరే బాలయ్య బీభత్సం ఎక్సలెంట్గా తీసాడు సినిమా. ఒకటి శివుడు తాండవం, మన సనాతన ధర్మాన్ని కాపాడాడు, అది దానికి మెచ్చుకోవాలి. ఏమి నచ్చింది సినిమాలో? సనాతన ధర్మం మంది నిలబడింది, సనాతన హైందవ ధర్మం. బాలయ్య విశ్వరూపం లోపల చూసింది. అసలు ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు చూసాను స్వయంగా మూవీ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ పిచ్చెక్కిపోద్ది. సినిమా మొత్తం మీద నీకు ఇంటర్వెల్ చూసినంత హై. అసలు లోపల ఉంది శివుడో బాలయ్య అర్థం కాల నాకైతే. అంత రోల్లో ఆదిపిన శెట్టి ఏ విధంగా క్యారెక్టర్ గానీ అన్ని కూడా ఎలివేషన్స్ అయినా బాలయ్య బాబుని మాత్రమే చూసామన్నా, తాండవం సృష్టించారు. మొత్తం మాకు సినిమా బాగానే నచ్చింది. మెయిన్ గా బాలయ్య బాబు శివుడులా ఉన్నాడు. బీజిఎం చూస్తే మాత్రం మెస్మరైజ్ గా అనిపిస్తుంది. అది ఎట్లా అసలు ఇంకో పేరు పెట్టవసరలా, ఎక్సలెంట్. జై బాలయ్య. నా బాలయ్య అంటే తాండవం కాదు, ఏదైతే ప్రేక్షకులు బాలయ్య మేము అభిమానులుగా శివతాండవంకి మించిపోయి ఉంది. ఒక హిందూ దేశం, భారతదేశం అంటే ఏంటనేది బాలయ్య బాబు చూపించాడు. ఇండియా ఈజ్ మోస్ట్ వాంటెడ్. ఎక్కడ చూసినా సరే ఇండియా అనేది ఒక లెవెల్లో చూపించాడు బాలయ్య బాబు. ధర్మాన్ని ఎలాగంటే హిందుస్థాన్ అనే ఒక ఏదైనా మాటల్లో చెప్పలేని విధంగా వరల్డ్ వేడిగా ఇతర దేశాలు మన దేశం మీద చేయడం, అది ఒక మెడిసిన్ లాస్ట్ లో కూడా వ్యాక్సిన్ కూడా మరి రావడం, ఇవన్నీ కూడా చూసాం కదా. ఎట్లా వండర్ఫుల్ అన్న. అసలు ఎవరో కాదు, భారతదేశంలో కాదు, టోటల్ వరల్డ్ వైడ్గా కూడా ఈ సినిమా చాలా సూపర్ డూపర్గా హిట్ అయింది.